అరే ఏంట్రా ఇది? నామినేషన్ ప్రక్రియ ఎప్పుడు మొదలు కాబోతోంది? ఇంట్లో నుంచి బయటికి పంపిద్దామనుకుంటున్న ఇద్దరు సభ్యుల ముఖం మీద ఫోమ్ కొట్టండి. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పృథ్వీ గారు, నేను మీలో ఉన్న టాలెంట్కి, మీలో ఉన్న లుక్స్కి నేను చాలా పెద్ద ఫ్యాన్. మీరు నాకు వార్నింగ్ ఇచ్చినప్పుడు నేను వార్నింగ్ తీసుకోవాలా? ఎందుకు తీసుకోవాలి? అగ్రెషన్ అండ్ మ్యాడ్నెస్ చెప్పారు. మ్యాడ్నెస్ ఎందుకు చెప్పారు? అవును, మీరు ఒక క్లాన్ కి వెళ్ళిన తర్వాత మీ వాయిసే వినపడలేదు నాకు. ఎక్కడ ప్రతి చోట్లో గుసులు గుసులు మాట్లాడడం. ఎక్కడ? ఏ చోట? ప్రతి చోట్లో ఎక్కడైనా మీరు వెళ్తే అక్కడ గుసులు గుసులు గుసులు. ఎప్పుడు? ఎంతసేపు వాళ్ళింట్లో ముచ్చట, వీళ్ళింట్లో ముచ్చట, ఆ సార్ ఇట్లా, ఈ మేడం ఇట్లా, వాళ్ళింట్లోకి జొర్రి, వీళ్ళింట్లోకి జొర్రి, అన్ని బేగారు ముచ్చట్లు, బేగారు పంచాయతీలు. 5-6 గుడ్లు వెయ్యంగానే నువ్వు లొల్లికి వచ్చినావు. ఆడికెళ్ళి ఇది కాదు నవ్విలు, ఇది అని చెప్పి రాగానే లేసానంటే పళ్ళు రాలగొడతా నవ్వావంటే. నేను కూడా గట్టిగా నీతో మాట్లాడాను, ఎందుకంటే నీకు వినపడాలి నా పాయింట్ కాబట్టి. వినబడింటే లేచటోనిలే, వినబడలేదు కాబట్టి కూర్చొని ఉన్నావు. నువ్వేదో పెద్ద పత్తిలాగా నిఖిల్ భాయ్ ఇట్లా పృథ్వీ భాయ్, మేము ఏదో రూల్స్ గురించి మాట్లాడుకుంటా ఉంటే వాళ్ళు ఎందుకు మధ్యలో వస్తారు? అట్లాంటి నువ్వైనా వాళ్ళకి చెప్పాల్సింది, మీరు పోండిరా నేను మాట్లాడుతున్నా అని చెప్పడం మానేసి పొట్ట ముందుకు పెట్టి మిగతాది పక్కకి నెట్టి కాళ్ళు బాగా జాపుకొని ఏంట్రా ఊపుకుంటా చూస్తున్నావు. నేను ఒక నిమిషం, నా పాయింట్ అయిపోయి. ఓహో మేడం ఆగు ఎందుక బాధ నాకు అర్థంగా మంచిగా ఎంత రుకున్నా నువ్వు కనీసం వాళ్ళకు చెప్పు. బిగ్ బాస్ మొన్న ఆడ నేను ఎప్పుడైతే ఈమెతో మాట్లాడుతుంటే వాళ్ళిద్దరు ఎట్లయితే వచ్చిరు, ఇప్పుడు ఈమె నామినేట్ చేస్తా ఉంటే ఆ ఇద్దరు అట్లనే వస్తారు. బిగ్ బాస్ నేను అడిగింది ఎవరిని? మరి నువ్వెందుకు చెప్తున్నావు? as a failed సంచాలక్. I am not failed. You are failed as సంచాలక్. You are confused as సంచాలక్, not me. Okay? అది చెప్పడానికి నువ్వెవట్రా? నీ మొగుడు మొహం మీద అన్నారు, నబీల్ నెత్తి మీద అనలేదు. టోన్ వచ్చి నువ్వు నా టోన్ గురించి కంప్లైంట్ చేస్తున్నావు. అది కంప్లైంట్ చేయడానికి నువ్వు ఎవరు? నేను మనిషిని. నువ్వు మనిషివా, పశువా, పిట్టవా, పిట్టరట్టవా అని కాదురా నేను అడుగుతున్నది, నువ్వెవరు? నేను ఇండివిజువల్ గా యాజ్ అ సంచాలక్ ఒక ఆగండి, మీరు మాట్లాడ ఇదేంటి బిగ్ బాస్ అయినా ఊకే నామినేషన్ మధ్యలో వస్తుంది. కూరలో కరివేపాకు లాగా ప్రతి దాంట్లోకి మీరెందుకండి వెళ్తారు? I want to remind you that you are wrong. I don't. ఏంటే ఆ విషయం నువ్వు నా చెప్తున్నావా? థ్యాంక్ యూ. నా ప్రకారంగా యు ఆర్ ఫెయిల్డ్ అండ్ యు ఆర్ బయాస్డ్. యు ఆర్ బయాస్డ్. నేను ఇక్కడ ఉంటా నేను. ఏయ్ క్వైట్ ఏయ్ నో జిమ్మీ నో. బాస్ ఓపెన్ చేస్తే మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్. ఏమన్నా అనుకో, ఎగ్గస్టా మాట్లాడొద్దు బామర్ద. నేను మాట్లాడిన తర్వాత నువ్వు ఏమైనా మాట్లాడుకో, నాకు రెస్పెక్ట్ ఉన్నది. నేను ఎంత ఇస్తానో అంత తీసుకునేంత దమ్ము కూడా ఉన్నది నాకు. అయితే వెళ్ళి నీ ట్రూ సెల్ఫ్ నువ్వు బయట పెట్టట్లేవు. టాస్క్లు వచ్చినప్పుడు నీ ట్రూ సెల్ఫ్ మెల్లమెల్లగా బయటపడుతుంది. బేబీ నాకు ఇంకో రూపం ఉంది, 6 రూపం. అది నువ్వు చూసావో తట్టుకోలేవు. మేబీ నేను నీకు క్లోజ్ కాదు కాబట్టి, నీతో తిరుగుతలేను కాబట్టి, నీతో ఎక్కువ మాట్లాడతలేను, నీతో గుసగుసలు చేస్తలేను కాబట్టి మేబీ నువ్వు అట్లా అంటున్నావు. ఏం పాయింట్ పెట్టావన్నా? ఏదైనా నిజం ఫ్రాంక్గా మాట్లాడుతున్నాడు. నీ టీమ్ కి బయాస్డ్ గా నువ్వు ఆడుతున్నావు అనేది ప్రూవ్ అయింది కాబట్టి నువ్వు ఫెయిల్డ్ సంచాలక్. ఎంత యాంకరింగ్ చేసావంటే లెగిస్తంతా. ఎక్కువ పాయింట్స్ లేవు, ఎందుకంటే మీరు ఎక్కువ పర్ఫార్మెన్స్ లేదు కదా, సో ఎక్కువ పాయింట్స్ లేవు. మీరే చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే. ఐ యామ్ రెడీ టు టేక్ ఇట్. నీకు ఒకవేళ లైన్ ఆఫ్ లాజిక్ అర్థం కావాలంటే లాజిక్ అవసలే అవుట్ రైట్ పాయింట్స్ చెప్తా అంటున్నా. నీ దగ్గర లేదు, వినండి. వినట్లేరు మరి చెప్పాడు వెళ్ళిపోతాడు, అర్థం లేకుండా. ఎప్పుడు చూసినా ఏదో సార్ చెప్తే ఎవడు వింటాడు? ఓకే, యాక్సెప్ట్ ద నామినేషన్, బట్ నువ్వు స్ట్రాంగ్ కావాలి. ఇంకా చాలా వీక్ ఉన్నావు. బట్ మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉన్నాను. లేదు వేసేసాడు, బాగా వేసేసాడు. మీరు ముందే నేను గైడ్ చేయడం ఓకే, వెల్ అండ్ గుడ్. గైడెన్స్ కొంతవరకే బాగుంటుంది అన్న, బట్ ఓవర్ గైడెన్స్ అనేది క్లాస్ట్రోఫోబిక్ ఎఫెక్ట్ వస్తుంది. జనరల్ గా చెప్పాను రా. యు ఆర్ బీయింగ్ ఏ ఫాదర్, బట్ డోంట్ బి ఏ బొమ్మరిల్లు ఫాదర్ లాగా. నేను ఏం చేయాలో కూడా మీరు ముందే కాయిన్ కూడా చెప్పేస్తున్నారు. ఇప్పుడు నా ఆట కూడా మీరే ఆడిస్తే నేనెందుకు నాన్న ఆడటం? నిన్ను గేమ్ నుంచి తీసి సంచాలక్ చేసింది నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అని కాదు, జస్ట్ బికాస్ నువ్వు సంచాలక్ కరెక్ట్ గా ఉంటావని. అయ్య బాబోయ్ నిజమే. కానీ డార్లింగ్, మీకు అక్కడ తీసేసిన వాళ్ళు సంచాలక్ అవుతారని ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు యాక్చువల్గా.
ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? Physically, I'm very much strong. But no. No, I'm strong. Nominations, you're not. No, I'm strong. How can you say no? No, I'm saying yes. How can you say yes? Why not? Basically, maybe, generally. నేను తీసే వరకు నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను. నువ్వు గోక్కున్నా గోక్కోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. Yes, I agree. And నేను very much aggressive than anybody here. ఏ మోగన్ కంటే కూడా నేను అంతకంటే ఎక్కువ అగ్రెసివ్. నేను చూకేస్తే నవ్వే ఓపిక కూడా లేదు. నేను గేమ్ లో గ్రౌండ్ లెగ్ దిగినాక నేను ఎవరిని కొడతానో ఏదో నాకే తెలియదు. ఇస్ ఇట్ ట్రూ భవానీ? జోక్ చేశాను. పిచ్చిదానా ఎప్పుడు జోక్లే నీకు. చూడాలి కదా యష్మి, పృథ్వీని నిఖిల్ని చూస్తే ఎట్లా? This is an unwanted statement irrelevant to the current situation. నేను కావాలంటే వాడినే చూస్తా, కావాలంటే నిఖిలే చూస్తా, నా ఇష్టం. నిఖిల్ ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నారు? నేను ఇంకా సేవ్ చేయాలనుకున్నాను బిగ్ బాస్. నా 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 నా